ఆపరేషన్ సింధూర్తో భారత బలగాల సత్తా యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. దీంతో రక్షణ రంగానికి గుడ్ న్యూస్ చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. రక్షణ రంగానికి తాజాగా 50,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్తో అదనపు కేటాయింపులు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. మనం ఇళ్లల్లో ప్రశాంతంగా ఆదమర్చి నిద్రపోతున్నామంటే అందుకు కారణం మన వీర సైనికులే. సరిహద్దుల దగ్గర రాత్రింబవళ్లు దేశం కోసం కాపలా కాస్తుంటారు మన సైనికులు. అంతేకాదు, ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాయాది దేశంతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సూపర్ డూపర్గా హిట్ అయింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగానికి తాజాగా 50,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది చిన్న విషయం కాదు. నిజంగా నరేంద్ర మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటే అదొక సాహసోపేత నిర్ణయంగా మారుతుంది. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు దాదాపు 6,81,00,000 కోట్లుగా ఉన్నాయి. దీనికి అదనపు కేటాయింపులు ప్లస్ కానున్నాయి. అయితే బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అదనపు కేటాయింపులకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో రక్షణ రంగానికి ఈ ఏడాది కేటాయించిన నిధులు దాదాపు 7 లక్షల కోట్లు దాటుతాయంటున్నారు నిపుణులు. కొంతకాలంగా చైనా, పాకిస్తాన్ నుంచి భారత్కు భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని గతంలోనే నరేంద్ర మోదీ సర్కార్ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 6,81,00,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈ కేటాయింపులు 9.53% ఎక్కువ. అంతేకాదు, సవరించిన అంచనాలతో పోల్చి చూస్తే 6.2% ఎక్కువ. అలాగే తాజా కేటాయింపులో ఆయుధాల వ్యవస్థల కొనుగోలుకు టాప్ ప్రయారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ రంగ కేటాయింపులు 1.91%గా ఉన్నాయి. ఇదిలా ఉంటే 50,000 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్లో పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా గతంలో రక్షణ రంగానికి అరాకొర కేటాయింపులుండేవి. అత్యంత అధునాతన ఆయుధాల కొనుగోలు వంటి వాటికి నిధులు చాలినట్లుండేవి. అయితే 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రక్షణ రంగానికి కేటాయింపులు పెరిగాయి. 2014-15 వార్షిక బడ్జెట్లో రక్షణ రంగానికి 2,29,00,000 కోట్లు మాత్రమే ఉండేవి. ఆ తరువాత ఈ కేటాయింపులను పెంచడం ప్రారంభించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్. ప్రతి వార్షిక బడ్జెట్లోనూ డిఫెన్స్కు కేటాయింపులు పెంచడం ప్రారంభించింది. రక్షణ రంగానికి అదనపు కేటాయింపులు చేయడం అంటూ జరిగితే అది వీర సైనికులకే కాదు, దేశ ప్రజలందరికీ శుభవార్త కిందే లెక్క. ఈ నిధులతో అనేక